కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు, తండ్రి నా కొరకు నాయన సహాయం చేస్తున్న బిడ్డలు, సహకరిస్తున్న బిడ్డలు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డల్ని కూడా మీ చేతులకి సమర్పిస్తున్నాను. దయచేసి బిడ్డల్ని మీరు కనికరించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి స్వామి. మీరు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. తండ్రి, ప్రతి వారి కుటుంబంలో మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల విషయంలో దుఃఖపడకుండా, విచారపడకుండా, తల్లిదండ్రులు మంచిగా ఆ బిడ్డల విషయమై సంతోషించున్నట్లు బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. వారి విద్య, వారి ఉద్యోగము, వారి వివాహాలు అన్నీ మీ చిత్త ప్రకారంగా బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ విషయంలో మీరు కృప చూపెట్టి ప్రతి వారిలో కార్యం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 19వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 38వ వచనం. స్తోత్ర గీతములు పాడు వారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళి తిని ప్రాకారము మీదనున్న సగం మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి అని వాక్యము చెప్తాది. అంటే గోపురము అనేది ప్రాముఖ్యమైన మాట. పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. ప్రభుల వారు తాను పెళ్లి చేసుకునే పెళ్లి భార్యను గురించి వర్ణిస్తూ ఈ రీతిగా ప్రభుల వారు చెప్పారు. నీ కందరము దంతగోపుర రూపము అని చెప్పాడు. నీ కందరము దంతగోపుర రూపము అని చెప్పి ఆయన ఇంకొక మాట అంటున్నాడు. నీ కన్నులు హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములతో సమానము అని చెప్పాడు. తరువాత నీ నాసిక దమస్కు వైపునకు చూచుచున్నది అని చెప్పాడు. ఈ రీతిగా నిన్నటి దినాన హెష్బోను పట్టణము గురించి చెప్పాను, కన్నులు గురించి చెప్పాను. ఈరోజు దమస్కు వైపునకు చూచుచున్నది నీ నాసిక అనేది ఈ మాట కూడా వినాలి. నాసిక అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగునటువంటి ఒక భాగము. ఈ నాసికను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియు అని అంటాడు. అనగా దేవుని యొక్క నాసిక మనుషుని యొక్క దేవుని యొక్క ఆత్మ నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియు అనని. దేవుడు మొట్టమొదటి మనిషిని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవించు ఆత్మ అయ్యాడని సెలవిస్తాది. యోబు గారు కూడా దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియు అని అంటున్నాడు. 26వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను
అని చెప్పాడు. ఇంకా బైబిల్‌లో చదువుకున్నట్లయితే ఈ రీతిగా చెప్పబడి ఉంది. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకున్నట్లయితే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించదు, నరులు మరలా ధూళి అయిపోదురు అని అన్నాడు. అంటే ప్రభుల వారు తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, ప్రభుల వారు ఎప్పుడు తన మనస్సు తన మీద ఉంచుకోలేరు. మనము మన మనస్సుని మన మీద ఉంచుకుంటాం. అయ్యో, నేను కొత్త బట్టలు వేసుకోలేదు, నేను స్నానం చేయలేదు, నేను వాచి కట్టుకోలేదు, నేను సెల్ ఫోన్ తీసుకోలేదని మన మీద మనకు మనసు ఉంది కాబట్టి, నా ఇంటికి వెళ్ళాలి, నా భార్య ఎలాగుందో, నా పిల్లలు ఎలాగున్నారు అని మన మనస్సు మన మీద ఉంది కాబట్టి అవన్నీ ఆలోచిస్తాం. ప్రభుల వారు ఎప్పుడు తన మనసు తన మీద పెట్టుకోలేదు. నన్ను గమనించాలి. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల మనము శ్వాస నిశ్వాసములు కలిగిన వారం. తన శ్వాస నిశ్వాసములు తన యొద్దకు తీసుకుంటే శరీరులందరూ ఏకంగా నశిస్తారు, నరులు మరలా ధూళి అయిపోతారని భక్తుడు యోబు గారు చెప్తూ ఉన్నారు. ప్రభుల వారే తన శ్వాస నిశ్వాసములను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభుల వారు ఎప్పుడు ఆయన శ్వాస నిశ్వాసాల్ని తన యొద్దకు తీసుకోలేరు. అందుకే నేను ఇంకా బ్రతికి ఉన్నాను, నీవు కూడా ఇంకా బ్రతికి ఉన్నావు. ఈ రీతిగా బైబిల్లో చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. మీరు యెషయా గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే బైబిల్లో చెప్పబడిన మాట 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును అని అన్నాడు. ఇప్పుడు మన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగి ఉన్నాము. మనల్ని ప్రభువు లక్ష్య పెట్టుటకు మనలో గొప్పతనం ఏముంది? ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? మనల్ని గొప్పవారినిగా ఏ విషయంలో చేయాలి? ఏ విషయంలో కూడా చేయలేము. కాబట్టి ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయన యొక్క ఊపిరే. ఈరోజు ఆయన మనం బ్రతకటానికి తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను తన యొద్దకు తీసుకొనలేదు. తీసుకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ప్రియులారా, ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. నాసికలో ఆయన ఊపిరి ఉందని. ఆ నాసిక దమస్కు దిక్కునకు చూచుచున్నదంటే దమస్కులో ఒక గొప్ప అద్భుతం జరిగాది. సౌలు పౌలుగా మారాడు. ప్రియులారా, ఒక దర్శనాన్ని కలిగి ఆయన మారాడు. ఈ రోజున సంఘము అని చెప్పబడిన యేసు ప్రభుల వారి పెళ్లి భార్య ఒక దర్శనము కలిగినదిగా ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దర్శనము లేక ప్రజలు నశించెదరు అని. దర్శనం ఉండాలి. యెషయా ప్రవక్తతో ప్రభుల వారు నేను ఎవరిని పంపుదును అంటే, నేనున్నాను ప్రభా, నన్ను పంపండి అని చెప్పాడు. ఆయన చూసిన దర్శనం ఎటువంటిదో తెలుసా? గమనించాలి. ఒక సింహాసనం మీద కూర్చున్న ప్రభుల వారు ఆయన సింహాసనం వద్ద నుండి కారు చిచ్చును పంపి యెషయా పెదవులకు ముట్టాది. యెషయా అంటున్నాడు, ప్రభు అంటున్నాడు,
ఇది నీకు తగినది అనని. అంతకు మునుపు యెషయా ప్రవక్త చెప్పిన మాట, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యన నేను ఉంటున్నాను అని చెప్పాడు. ఈరోజు దేవుని కొరకు జీవించవలసిన బిడ్డ, దేవుని కొరకు పని చేయవలసిన బిడ్డ పెదవులను ప్రభు కారుచీచుతో ముట్టాలి. అంటే దాని అర్థం పరిశుద్ధాత్మ నిన్ను తాకాలి, నీ పెదవులను తాకాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధమైనదిగా, ఆశీర్వాదంతో కూడినదిగా ఉండాలి. అప్పుడే ప్రభుల వారి యొక్క దర్శనాన్ని కలిగి ఆయన కొరకు మనం జీవించగలం. ఆయన కొరకు అనేక ఆత్మల్ని ప్రభుల వారి కొరకు సంపాదించగలం. ఈ రోజున ప్రత్యేకంగా నీ నాసిక దేని వైపు చూస్తున్నది? నీకు దర్శనం ఉందా? దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారని వాక్యంలో ఉంది తెలుసా? ఏ విధమైన దర్శనం నీకుంది అనేది నీవు దేవుని ఎదుట ఆలోచించి దర్శనము కలిగిన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి గోపురాలు చాలా ఉన్నాయి. బైబిల్లో చెప్పబడిన రీతిగా ప్రభుల వారి పెళ్లి భార్యను గూర్చి ఆ పరమగీతము 7:4 చెప్పాడు. ఇక్కడ గోపురం అనేది ఆయన బలానికి, గౌరవానికి, ఆయన మహిమకు సంబంధించినటువంటి కార్యం. బాబేలు గోపురం ఉంది, అది మానవ గర్వానికి, మానవుని యొక్క పతనానికి సాదృశ్యం. మనుషులు అక్కడ పతనమైపోయారు, చిందరవందరైపోయారు. ఆ గోపురం పనికి రాదు. ప్రియులారా, యెషయా 5వ అధ్యాయం 2వ వచనములో మిగ్దాలు కావలి గోపురాలు అని చెప్పాడు. రక్షణ కాపలాకు నిర్మించబడినవి అని వాక్యము సెలవిస్తాది. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము ఆ మొదటి గోపురానికి సంబంధించిన వ్యక్తులుగా ముందుముగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. 38వ వచనము పూర్తి అయిపోయాది. ఆమేన్.